అపాయంలో ఉపాయం మొదటి భాగం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దయచేసి అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరునాడు ఉదయం 5 గంటలకి పిల్లి వచ్చి ఎలుకని పిలిచింది. నేను 4 గంటలకే వెళ్లి సుష్టుగా తిని వచ్చాను అని జవాబిచ్చింది ఎలుక. గండు పిల్లి తన కోపాన్ని గొంతులోనే దిగమింగుకుంది. సరే, మంచిది. మరో మంచి పంటని ఇవాళ వస్తూ చూశాను. ఆ పొలం వేపు రేపు ఉదయం 4 గంటలకి వెళ్లామా అంది. అలాగే అంది ఎలుక. మరునాడు కూడా పిల్లి వచ్చేసరికే ఎలుక వెళ్లి వచ్చేసింది. కాని ఈ పిల్లి తలనొప్పిని వదిలించుకోవడం ఎలా అని ఆలోచించసాగింది. రోజూ గండు పిల్లి కన్నా ముందే వెళ్లి వేరుశనగ చేనుని కొరికి రాసాగింది ఎలుక. తన పంటని నాశనం చేస్తున్నదెవరో తెలుసుకుందామని ఆ రోజు రైతు చెట్టు చాటున దాగి గమనించసాగాడు. కావాలనే ఆ రోజు ఎలుక ఆలస్యం చేసింది. ముందు ఎలుక, వెనుక గండు పిల్లి పొలం వేపు బయల్దేరాయి. తీరా వేరుశనగ పొలం దగ్గరికి వెళ్లగానే ఓ కన్నంలోకి దూరి మాయమైంది ఎలుక. దానికోసం వెదుకుతూ అటూ ఇటూ చూస్తున్న పిల్లిని గమనించాడు రైతు. ఇదే తన పొలాన్ని పాడు చేస్తోందని అతను అనుకున్నాడు. అంతే. అతని చేతిలో ఉన్న బడితెని పిల్లి మీదకి విసిరేశాడు. దాని వాతబడి పిల్లి చచ్చిపోయింది. నిశ్చితంగా ఎలుక తన కలుగుకు వెళ్లిపోయింది. ఉపాయంతో ఆలోచించి ఎంతటి అపాయం నుంచైనా బయటపడవచ్చు.